సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లేనప్పుడు ఎస్ఆర్హెచ్ ఒక లెక్క ఉంది. ప్యాట్ కమిన్స్ నాయకత్వం వహించిన తర్వాత ఎస్ఆర్హెచ్ కథ వేరే లెవెల్లో ఉంది. దీనికి మార్పు ఏంటి, ఎస్ఆర్హెచ్ యొక్క గేమ్ ప్లాన్ ఏంటి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఏం చెప్పాడంటే, ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎప్పుడు అగ్రెషన్ మోడ్లో ఉంటుంది, చాలా అగ్రెసివ్. ఎంత అగ్రెసివ్ అంటే ఏ టీంకైనా 50 రన్స్ కొట్టి 6 వికెట్లు పడ్డ తర్వాత ఎవరికైనా టెన్షన్ ఉంటుంది, ఎవరైనా సేఫ్ గేమ్ ఆడదామని ఉంటుంది. కానీ ప్యాట్ కమిన్స్ చెప్పేది ఒక్కటే, 50 రన్స్ కొట్టిన తర్వాత 6 వికెట్లు పడ్డా పర్లేదు, 7వ బ్యాట్స్మెన్ 8వ బ్యాట్స్మెన్ వచ్చినా కూడా సేఫ్ గేమ్ ఆడకూడదు. వచ్చామా, హిట్టింగ్ చేశామా, అగ్రెసివ్ మోడ్లో అద్దరు కొట్టేశామా, సిక్స్లు కొట్టి అన్నట్టుగానే ఉండాలి. అండ్ బ్యాట్స్మెన్స్కి అస్సలు ఫియర్ ఉండకూడదు, ఫియర్లెస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. 100కి ఆల్అౌట్ అయినా పర్లేదు, అంతేకాని నాకు 160, 150, 170 ఇలాంటి సేఫ్ స్కోర్లు అస్సలొద్దు. వీళ్ళ గేమ్ ప్లాన్ ఇదేనంట మావా, అగ్రెషన్ మోడ్. 100కి ఆల్అౌట్ అయినా పర్లేదు, వికెట్లు పడిపోతున్నా పర్లేదు, సేఫ్ స్కోర్లు అస్సలొద్దు. కంప్లీట్గా వచ్చామా, హిట్టింగ్ చేశామా. అది ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినా, 7th డౌన్ వచ్చినా, 8th డౌన్ వచ్చినా అందరూ ఒకటే ఫార్ములా, అగ్రెషన్ మోడ్. సో ఇదే ఫార్ములాతో 2023, 2024, 2025 ఈ 3 years అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరు అందుకోలేనంత పొజిషన్కి వెళ్ళిపోయింది. బ్రాండ్ వాల్యూ మారిపోయింది. ఆరెంజ్ ఆర్మీ కథ వేరే లెవెల్లా మారిపోయింది. ఆరెంజ్ ఆర్మీ అంటే నార్మల్ ఒక బ్రాండ్ నేమ్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది ఒక ఎమోషన్ గా మారింది. ఎస్ఆర్హెచ్ ఒకప్పుడు లోయెస్ట్ టోటల్స్ ని డిఫెండ్ చేసే టీమ్ గా మారిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఇలా చాలా అద్భుతాలే చూసాం. కానీ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కథ వేరే లెవెల్ ఉంది. కానీ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత 250లు అండ్ 300లే టార్గెట్ గా పెట్టుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఇలా 300లు, 270, 280లు కొట్టే ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా 270, 280లు టార్గెట్లు పెట్టుకొని 300ని టార్గెట్ గా పెట్టుకొని బ్యాట్స్మెన్స్ అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇలా అయితే బౌలర్స్ కి చాలా ఈజీ. ఆడుతూ పాడుతూ వార్మప్ మ్యాచెస్ అయిపోతున్నాయి బౌలర్స్ కి, ఎందుకంటే బ్యాట్స్మెన్స్ ప్రతిసారి అద్దరు కొడుతున్నారు కాబట్టి. ఇక ట్రావిస్ హెడ్ అయితే తన గేమ్ ప్లాన్ ఒకటేనంట, ఫీల్డర్స్ ఎక్కడున్నారో ఫిల్టర్ చేయటం, స్పేస్ లోకి బాల్ ని పంపించడం. ఎందుకంటే గ్రౌండ్ లో అయితే ఫీల్డర్స్ ఉంటారు, కానీ స్పేస్ లో అంటే బౌలర్స్ యొక్క తల మీద అంతా ఎంటీఏ. బౌలర్స్ యొక్క తలల మీద నుంచి తాట తీసే లెక్క సిక్స్లు కొట్టడమే అతని యొక్క గేమ్ ప్లాన్ అంట. ఇంకా అభిషేక్ శర్మ కూడా అదే చెప్పాడు. 1 డౌన్ దిగుతావా లేక ఓపెనర్గా ఆడతావా అంటే, ట్రావిస్ హెడ్తో ఆడే అవకాశం ఉన్నప్పుడు అలాంటి ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోను, నేను ఓపెనర్గానే అద్దర కొడతా అని చెప్పేశాడు. కట్ చేసి చూస్తే ఏమైంది, తనకంటూ ఒక సింబల్, ఒక లవ్ని తన యొక్క ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్తో ట్రావిస్ హెడ్డే తోపు అని అనుకున్నా. కానీ అభిషేక్ శర్మ ఆట చూస్తుంటే అర్థమవుతుంది, అభిషేక్ శర్మ ఈజ్ ద సూపర్ స్టార్ అని. కొన్ని సమయాల్లో అభిషేక్ శర్మ అయితే ట్రావిస్ హెడ్ని కూడా డామినేట్ చేసేస్తున్నాడు. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఏషియా కప్లో అద్దర కొట్టేశాడు. ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఇది మావా. అందుకనే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ రకంగా ఈ రేంజ్లో ఊచకోదాడిచ్చేస్తున్నారు, హైయెస్ట్ టోటల్స్ ని నమోదు చేస్తున్నారు. ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ చేస్తే అపోజిషన్ కి గుండెల్లో వనకాల్సిందే. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, క్రికెట్ వరల్డ్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి.